వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ప్రపంచ అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అపరూప కాలనీలో ఎస్ఆర్ నాయక్ నగర్ కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు మల్లారెడ్డి, సినీ యాక్టర్ ఆర్కే నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముమ్మడి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నాయకత్వం కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారు. నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది కొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు మల్లారెడ్డి, సినీ యాక్టర్ ఆర్కే నాయుడు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అలాగే చాలా మంది పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి శ్రీనివాస్, బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ 130 డివిజన్ అధ్యక్షులు ఎస్ విజేందర్ రెడ్డి, బి సత్యబాబురాజు, సేవా ఫంక్షన్ కన్వీనర్ పి విఘ్నేష్ ముత్రాజ్, సేవా ఫంక్షన్ కో కన్వీనర్ వై గిరిబాబు, సేవా ఫంక్షన్ కో కన్వీనర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విశ్వగురు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎస్ఆర్ నాయక్ నగర్లోని కాపు సంఘం బిల్డింగ్ వద్ద భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు విజేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా సేవాపక్షానికి సంబంధించి మరి డివిజన్ కన్వీనర్లుగా సోదరుడు కుటుంబకు సత్యనారాయణ గారు సత్యబాబు, అదేవిధంగా బీజేపీ జిల్లా ఇండస్ట్రియల్ కన్వీనర్ గారు గిరిబాబు గారు, అదేవిధంగా సోదరుడు విఘ్నేష్ ముద్రాజు గారు, ముగ్గురు కలిసి మీ సేవాపక్ష కార్యక్రమాలు ఎంతో పెద్ద ఎత్తున చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి బర్త్డే సంబంధించి మనం రక్తదానం చేసి నిజంగా నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే ప్రజలకు సేవ చేస్తున్నారో, అదేవిధంగా చిరంజీవి గారు కూడా రక్తదానం చేసి మరి అనేక మంది, వేల మందికి, లక్షల మందికి సేవ చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం రక్తదానం చేసినట్టయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది రక్తాన్ని డొనేట్ చేసి మరి పేద ప్రజలకు, అదే ఉన్నారు వారికి రక్తాన్ని ఉద్దేశించి అనేక మంది యువకులు, మహిళా మండలు రక్తదానం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ప్రధానిగా అవడం మనకి ఏ రకంగా అదృష్టమో, ప్రపంచ దేశాలు కూడా ఇటువంటి ప్రధాని మాకు కావాలి అని చెప్పేసి ఓపెన్గా వారి యొక్క దేశాల్లో నరేంద్ర మోడీ గారు మాకు ప్రధానిగా రావాలి, మాకు అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం నిజంగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. విశ్వగురువుగా ఈరోజు ప్రపంచానికి ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీలో మనం ఉండటం, వారి యొక్క నాయకత్వంలో మనం పనిచేయడం, మరి వారు ఏదైతే సేవాభావంతో ముందుకెళ్తున్నారో, ముఖ్యంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తూ, అదేవిధంగా
అనేక కోట్ల మందికి ఉచితంగా మరి కరోనా టైంలో వ్యాక్సినేషన్. భారతకి ఈరోజు 130 డివిజన్ సుభాష్ నగర్లో మన ప్రియతమ నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన కాపు సంఘం అసోసియేషన్ బిల్డింగ్ ఈరోజు మన ఎంఎస్ వాసు అన్న ఆధ్వర్యంలో మన డివిజన్ ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఈరోజు తెలంగాణ దినోత్సవం సందర్భంగా మన మెడ్చెల్ మల్కజీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథులు మన మొగుల్ రేకులు సీరియల్ వారు ఆర్కే నాయుడు గారు వచ్చి వాళ్ళు బ్లడ్ బ్యాంకు రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ సేవా పక్షం ఈ కార్యక్రమం మనం బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. అదే ఈ 17 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతుంది. మొక్కలు నాటడం, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అవన్నీ చేయడం, ఇప్పుడు అదే స్వచ్ఛ భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు 130 డివిజన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మల్లారెడ్డి గారు ప్లస్ సాగర్ గారు వీరందరూ ఇచ్చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు మహిళలు మరియు 130 డివిజన్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషదాయకం. ఇది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం ఈ రక్తదానం చేయడం ఇంకా ఆనందంగా ఉంది. మోడీ గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.